చూశారు కదా, చేబోలు కిరణ్ చెప్పినటువంటి మాటే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భార్య గారి మీద మాట్లాడారనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేచింది, అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు, ఎంతమంది భార్యల గురించి మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు, అవి దృష్టిలోకి రాలేదు. సరే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఏం చేశారే? నేను ఇవాళ చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్టు చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు, ఒక కిరణం తప్ప. 11వ తారీఖు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 23వ తారీఖు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? కోర్టు వారు ఇచ్చారా? కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు. జనరల్గా ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇవ్వమని పిటిషన్ పడేస్తున్నారు. పడైన వారు ఎవరి మీద లేదు, సోషల్ మీడియాలోనే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా, మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద మళ్ళా పిటిషన్ పెట్టారు, ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వమని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వమని పెట్టారు. ఒక్కళ్ళని కాదు, ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటో, పాపం ఈ చేబోలు కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి. ఎందుకంటే మావోడండి, ఏదో నాటకంగా అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు. కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిటిషన్ వేయము అన్నారు. వేయలేదు. బీలేలో వచ్చింది, ఛార్జ్షీట్ ఫైల్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 12 డేస్లో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం, మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్షీట్ పడేశారు. నాకు తెలిసిన సమాచారం, బెంచ్ మీద మ్యాజిస్ట్రేట్ గారు, న్యాయాధిపతి, ఏందో ఇంత తొందరగా పడేశారు, ఏ కేసులను పడైంది, 12 రోజుల్లోనే ఎలా పడేశారు మీరు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని అని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది పోలీసుల్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరినైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా నేను అడుగుతా ఉన్నా. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఉంది, రిలీజ్ అయినట్టు ఉంది. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఐటీడీపీలోనే చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరే తిట్టమంటారు, మేము తిట్టామనుకో మళ్ళీ మీరే లోపలేస్తున్నారు అని అంటే, లోపలేసడం కాదు అంత ఉత్తుకి, మళ్ళా విడుదల చేశాం కదా, మళ్ళీ మీ పని మీరు చేసుకోండి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నారా చంద్రబాబు లాంటి విలన్ క్యారెక్టర్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నా లేదో ఆలోచించండి. అయ్యా నేను చెప్పేది అబద్ధం అని అనుకోకండి. ఏదో అంబటరాంబాబు గారు చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి తరపున చెబుతున్నాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు, నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసావే, ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని. నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నండి, ఇదిగో చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే, ఈ ఐడీలు 71 ఐడీలు. నేను మర్చిపోయి చెబుతా. సిబిఎన్ ఫర్ పీపుల్ అంట, వి సపోర్ట్ టీడీపీ, టీడీపీ యాక్టివిస్టు, నారా లోకేష్ అఫీషియల్, ఇంకా ఏంటో ఇంకా చాలా, ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9, ట్రేస్ అవుట్ మీడియా తెలుగు, టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్. ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలాడు. మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్, ఇవన్నీ పెట్టి ఐటీడీపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. ఇంకో విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మీకు ఒకసారి వివరంగా వివరిస్తాను, వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చేబ్రోలు కిరణ్ విషయం అని చెప్పాను కదా.